వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 12న పుట్టినటువంటి వాళ్ళు, అది ఏ మంత్ అయినా ఏ డేట్ అయినా పర్లేదు, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది 2025లో అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. అండ్ మీ పేరు బలం ఎంత ఉంది ప్రస్తుతం, ఎందుకు అనంటే సీజన్ మారింది. మీరు కనుక చూస్తే ఉగాది నుంచి కనుక చూస్తే చాలా మార్పులు చేర్పులు చూస్తున్నాం మనం. భూకంపాలు వచ్చాయి, షష్టగ్రహ కూటమి, దాంతోపాటు రెగ్యులర్గానే మనం చూస్తున్నాం, మన యుద్ధాలు జరిగినటువంటి వాతావరణం చూసాము. అన్ని మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఈ మిడ్ ఇయర్లో 12న పుట్టినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనతో పాటు ఆయన ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, ప్రస్తుతం 12న పుట్టినటువంటి వాళ్ళది 12 నెంబర్స్ వాళ్ళది పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే నంబర్ అంటే మొబైల్ నెంబర్ దగ్గర నుంచి, దాంతోపాటు వెహికల్ నెంబర్ దగ్గర నుంచి, ఎందుకంటే వాతావరణంలో మార్పులు చేర్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి జీవితాల్లో ఎంతో కొంత డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అడుగుతున్నాను, ఫినాన్షియల్ పరంగాను హెల్త్ పరంగాను ఏ విధంగా ఉంది ప్రస్తుతం వరకు? నాన్న, ఫస్ట్ మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను ఒక నంబర్ ఇస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మీ పేరు బలం తెలుసుకోండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. కాల్ చేయొద్దండి, జస్ట్ వాట్సాప్ చేసి వదిలేసేయండి. 9951197198 9951197198. స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా 24 hours రిప్లై ఇస్తాను. పేరు బాగుంటే మీరు లక్కీ, బాగలేని వాళ్ళు ట్రై టు మీట్ మీ పర్సనల్లీ. నాన్న, 12 అనేది అద్భుతమైన నంబర్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు కాంట్రాస్ట్లు. 12న పుడితే స్వర్గం. పేరులో 12 అక్షరాలు వస్తే దే ఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్. పేరులో 12 నంబర్ ఉండకూడదు. అంటే ఇక్కడ చాలా తేడాలు ఉన్నాయి. 12న పుట్టచ్చు, పేరులో 12 లెటర్స్ ఉండొచ్చు. 12వ నంబర్ వస్తే మనిషికి మెడ కురేస్తే 13, కాళ్ళ కురేస్తే తలకాయ కిందకి, పాలుక పైకి. సో లైఫ్ విల్ బికమ్ రివర్స్. సో నాని సినిమా 12, బాలు సినిమా 12, మొన్న వచ్చిన జాక్ సినిమా 12, చిరంజీవి బాగుంటే చిరు 12, యువరాజ్ సింగ్ బాగుంటే యువి 12. 12 అంటే ఒక్కసారిగా రివర్స్ అయిపోతుంది. సో 12 నంబర్ ఉండకూడదు, ఇది మనసులో ఫిక్స్ చేసుకోండి. పేరులో 12 లెటర్స్ వస్తే దే విల్ బికమ్ గ్రేట్ లీడర్స్ లైక్ ఇందిరా గాంధీ, నరేంద్ర మోడీ. సో వీళ్ళు ఏం చేస్తే అది, వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. వెరీ వెరీ పవర్ఫుల్ లీడర్స్. ఇందిరాగాంధీ ఐరన్ లేడీ అయితే ఈయన ఐరన్ మ్యాన్ అనుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు అంత స్ట్రాంగ్ పర్సన్, డిసిషన్స్ గట్టిగా తీసుకుంటాడు. హీ విల్ స్టాండ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్. 12 లెటర్స్. ఈ 12న పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ చాలా ఎక్కువ. వీళ్ళు గురువులుగా ఉంటారు, దైవభక్తి ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ. ఈ 12న పుట్టిన వాళ్ళు ఒకవేళ అమ్మాయి అయితే ఆ అమ్మాయి పెరుగుతూ ఉంటే తండ్రికి బాగా డబ్బులు పెరుగుతూ ఉంటాయి. స్కూటర్ నుంచి కారు, కారు నుంచి బెంచ్ కారులోకి వెళ్ళిపోవాలి. సో ఈ అమ్మాయి పుట్టాక నేను బాగుపడ్డానని తండ్రికి. పెళ్ళైన అత్తగారింట్లో కూడా ఆ కనక వర్షం కురుస్తుంది. 12న పుట్టిన వాళ్ళు ఎవరికి సలహాలు ఇచ్చినా, పర్టికులర్ అమ్మాయి భర్తకి సలహాలు ఇస్తే భర్త బాగా డెవలప్ అవుతాడు. ఫ్రెండ్స్కి సలహాలు ఇస్తే ఫ్రెండ్స్ అంటే వీళ్ళు 12న పుట్టిన వాళ్ళు సలహాలు తీసుకుంటే, లేదా 12న పుట్టిన వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్గా పెట్టుకుంటే బిజినెస్లో, ఆ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలు అయిపోతాయి. సో వీళ్ళు ఎందుకంటే దేవుళ్ళు దీవించిన వాళ్ళు, దేవతల దీవెనలో పుట్టిన వాళ్ళు, వీళ్ళకి జూపిటర్ దీవెనలు ఉన్నాయి. సో వీఆర్ వెరీ వెరీ లక్కీ పీపుల్. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంది సార్ మరి వీళ్ళకి? సార్ అంటే ఒక మాట, వీళ్ళు గెలుపోటల్ని సమానంగా తీసుకుంటారు. గెలుపు వచ్చిన పొంగిపోరు, ఓటం వచ్చి కురింగిపోరు. చాలా స్ట్రాంగ్ పీపుల్. సో ఇక్కడ జూన్ వచ్చి 6వ నెల. 12 అంటే 3. ఈ 3 దేవతల గురువు, 6 రాక్షసుల గురువు. సో జూన్లో చాలా చాలా అడ్డంకులు వస్తాయి వీళ్ళకి. సో హెల్త్ ప్రాబ్లమ్స్ క్రీప్ అయిపోతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ కాకుండా షుగర్ రైజ్ అవ్వడం, బీపీ రైజ్ అవ్వడం, కోపం ఎక్కువ అవ్వడం, అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సో బంధువులు ఎక్కడో ఎవరికో ఇది అయ్యింది, వీళ్ళు డబ్బులు పంపించాలి, అట్లా ఎక్స్పెండిచర్స్ మామూలు అయ్యేదాకా డబుల్ త్రిబుల్ జూన్లో ఎక్కువ ఉంటాయి. సో జూన్లో డబ్బులు ఖర్చు, ప్రయాణాలు అంటే వేస్ట్ ప్రయాణాలు, ఖర్చులు అండ్ టెన్షన్స్, అన్వాంటెడ్ కోరల్స్ జూన్లో. ఈ జూన్ నెల ఒక్క నెల తప్పించేసుకుంటే ఈ 12న పుట్టిన వాళ్ళు మిగతా 5 నెలలు కూడా వీళ్ళ కనక వర్షం ఉంటుంది. సో జూన్లో కొంచెం కోపం కంట్రోల్లో పెట్టుకోండి, ఎవరితో ఎక్కువ మాట్లాడకండి, హెల్త్ మీద, డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. హెల్త్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి చాలా చాలా. సో ఈ 12 పుట్టిన వాళ్ళు జూన్లో ఉన్న వాళ్ళకి ఫీవర్స్ రావడం, కింద పడిపోవడం, దెబ్బలు తగలడం, సో అన్వాంటెడ్ కోరల్స్ రావడం, పక్కింటోళ్ళతో చిన్న చిన్న మాటలే యుద్ధాలుగా మారడం, అన్వాంటెడ్ కోరల్స్ రావడం,
సో చిన్న చిన్న పార్కింగ్ దగ్గర కూడా డిస్ప్యూట్స్ వచ్చేస్తాయి. మా ఇంటి ముందు పెట్టావు, ఇది ఎందుకు చేసావు అట్లా. నిన్న మొన్న కూడా చూసా 12th born 6th date కొట్లాట అయింది వాళ్ళకి. యూట్యూబ్లో అంతా పెట్టున్నారు. సో నేను జస్ట్ ఎంక్వైరీ చేస్తే 12th born and 6th had a quarrel, కేసుల వరకు వెళ్ళింది అది. సో జూన్ 1 నెల ఖాళీ ప్రశాంతంగా ఉంటే జూలై నుంచి 12 అంటే 3, జూలై 7, ఇది 3 పువ్వులు, ఇది 7 కాయలు. సో 12 అంటే 3 ముళ్ళు 7 అడుగులు, చాలా మంచి కాంబినేషన్. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ నెక్స్ట్ జూలై, జనవరి 2026 వరకు 12th పుట్టిన వాళ్ళని ఆపే శక్తే లేదు. ఒక జూన్ నెల జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఒక అమెథిస్ట్ కానీ మోర్ దెన్ 7 carats మెడలో చేతిలో వేసుకోకూడదు. డాలర్ రూపంలో వేసుకుంటే ఇది హార్ట్ని మైండ్కి సిగ్నల్స్ ఫాస్ట్గా, చేతిలో వేసుకుంటే డిస్టెన్స్ టైం అన్నీ వేస్ట్. ఇక్కడ బాడీని మనం యాక్టివేట్ చేయాలని మెయిన్ పాయింట్ ఇస్ ద హార్ట్. సో మెడలో డాలర్ రూపంలో సిల్వర్లో వేసుకుంటే చాలు. మోర్ దెన్ 7 carats. వీళ్ళు పింక్, పర్పుల్, వైలెట్, బ్లూ కలర్స్ లక్కీ. గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. 6 నంబర్ని వీళ్ళు అవాయిడ్ చేయాలి. మ్యారేజ్లో కూడా 6th date పుట్టిన వాళ్ళని 15 పుట్టిన వాళ్ళు చేసుకోకుండా ఉంటే దిల్ బి లక్కీ అండ్ సేఫ్. సార్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. థ్యాంక్ యూ నాన్న. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.